వెల్లుల్లి ఈ పేరు తెలిసే ఉంటుంది. మామూలుగా మార్కెట్లో ఉల్లి పేరు వినిపిస్తుంటుంది. ఎప్పటికప్పుడు తన ఘాటును తెలిపేలా మార్కెట్లో రేట్లతో పోటీ పడుతుంటుంది. కానీ ఈసారి ఉల్లికి నేనేమి తీసుకుపోనున్నట్లు వెల్లుల్లి కూడా తన రేటును పెంచుకుంటూ పోయింది. ఎంతలా అంటే కొనాలంటే నోరెళ్లబెట్టేలా. ధరలు పెరుగుదలకి ఏది అనర్హం కాదన్నట్టుగా రోజు రోజుకు అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. చికెన్, కోడిగుడ్లు, ఉల్లి, టమాటా ఇలా వివిధ సందర్భాల్లో నాన్ వెజ్ వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. తాజాగా అల్లం వెల్లుల్లి ధరలు ఒక్కసారిగా మూడింతలు పెరిగాయి. వెల్లుల్లిగడ్డ రేట్లు చూస్తుంటే ఆకాశాన్ని అంటుతున్నాయి. జనాలు వెల్లుల్లిగడ్డ కొనాలి అన్నా చాలా భయపడుతున్నారు. వెల్లుల్లిగడ్డ 20 సంవత్సరాల క్రితం 300 రేట్లు పలికిందని మార్కెట్లో చెప్తున్నారు. అలాగే ఇప్పుడు చూస్తున్నట్లయితే కిలో 400కి పైగా చెప్తున్నారు. అసలు రేట్లు ఎలా ఉన్నాయి అని మనం మెహదీపట్నంలో ఉన్న రైతు బజార్కి అయితే వచ్చేసాను. సో మరిన్ని విషయాలు మార్కెట్లో అడిగి తెలుసుకుందాం. నాతో వచ్చేసేయండి. కూర ఏదైనా రుచి రావాలంటే అల్లం వెల్లుల్లి ఉండాల్సిందే. ఇళ్లలో అయినా, హోటల్లో అయినా, టిఫిన్ సెంటర్లో వంటి వాణిజ్య కేంద్రాల్లో అయినా ఆహార పదార్థాల్లో అల్లం వెల్లుల్లి తప్పక వాడతారు. ఇక గత వర్షాకాల సీజన్లో కొన్ని చోట్ల భారీ వర్షాలతో పంట నీట మునిగి కుళ్ళిపోవటం, మరికొన్ని చోట్ల వర్షాలు లేక పంటనే వేగపోవడంతో ఉత్పత్తి పడిపోయింది. మార్కెట్లో నిల్వలు నిండుకున్నాయి. మొన్నటి వరకు కిలో ధర 200 రూపాయలలోపు వెల్లుల్లి ధర ఉండేది. నేడు 600కు చేరిపోయింది. మన రాష్ట్రంలో దిగుబడి బాగా పడిపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. నార్మల్గా స్టార్టింగ్లో అయితే అందరు ఎక్కువ ఎల్లుల్లిపాయ కొనేటోళ్ళు. ఇప్పుడు అసలు ఎల్లుల్లిపాయ కొనాలంటేనే భయం అవుతుంది. ఎందుకంటే అది ఇప్పుడు కర్రీస్లో ఎల్లుల్లి లేకపోతే టేస్ట్ రాదు. కానీ దాని ప్రైస్ చూస్తుంటే టేస్ట్ ఉన్నా లేకపోయినా ఇంకా మనం ఇట్లా గడిపేయాలి అన్నట్టే ఉన్నది. అందుకని ఇంకా మనం ఎక్కువ కొనుక్కోలేము. దాని ప్రైస్ తక్కువైతే కానీ మనము యూజ్ చేసుకోలేము అన్నట్టు ఉన్నది. మరి ఇంట్లో ఎట్లా అడ్జస్ట్ చేస్తున్నారు వెల్లుల్లి లేకుండా? అంటే ఒక్కొక్కటి వేస్తున్నారా లేకపోతే? ఒక్కొక్కటి వేసినా దానికి టేస్ట్ ఎక్కువ వేస్తేనే దాని టేస్ట్ వస్తుంది. ఒక్కొక్కటి వేస్తే ఏం టేస్ట్ వస్తుంది? సో వాళ్ళే ఏమన్నా గవర్నమెంట్ ఏమన్నా తక్కువ చేస్తే రేట్ ఎక్కువన్నా కొనాల్సి వస్తుంది. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే రేట్ ఎక్కువన్నా కొనలేరు. ఇప్పుడు హైయర్ ఇన్కమ్ వాళ్ళు అయితే కొనగలుగుతారు, కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కొనలేరు. కాబట్టి ఇంకా మేము దాన్ని ఆప్షనల్ కింద పెట్టేసుకున్నాం అనమాట. కొనలేకపోతున్నాం, దాని ప్రైస్ చాలా ఎక్కువ ఉన్నది. మరి ఇప్పుడు కొనడానికి వచ్చేయాలి కదా? ఇప్పుడు కొనడానికి వచ్చాం. ఇంకా వాళ్ళని ఏమైనా బార్గెన్ చేసైనా ఎట్లయినా కొంచెం ఒక 5 ఎల్లుల్లిపాయలు అట్లా ఉన్నా సరే మేనేజ్ చేయొచ్చు పోపుల్లోకి అట్లా అనేసి ఇంకా కొనికి వచ్చినాం. ఓకే, మీరు బార్గెనింగ్ చేస్తుంటే తగ్గిస్తున్నారా? మరి లేదు, తగ్గించట్లేదు. అంటే బాగా బార్గెన్ చేస్తే కానీ వాళ్ళు తగ్గించట్లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుంటే కూరలు రుచిగా ఉండవు. పేద, ధనిక, ఇల్లు, హోటళ్ళు, టిఫిన్ సెంటర్లు ఇలా ఎక్కడ చూసినా వంటకాల్లో తప్పకుండా వెల్లుల్లి పేస్ట్ వాడాల్సిందే. కాగా ఉత్పత్తి పడిపోవడంతో అల్లం వెల్లుల్లి ధరలు అమాంతం పెరిగి కూర్చున్నాయి. మార్కెట్లో వాటి నిల్వలు తగ్గాయి. వారం 10 రోజులుగా అల్లం వెల్లుల్లి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. నెల క్రితం కిలో ధర 200 రూపాయలు ఉన్న వెల్లుల్లి నేడు 400 రూపాయలకు పెరిగింది. అలాగే అల్లం కిలో నెల క్రితం 100 రూపాయలు ఉండగా ఇప్పుడు 200కు చేరుకుంది. ధర ఎంత పెరిగినా కూరల్లో వాటిని తప్పక వేయాల్సి ఉండడంతో నెలకు కిలో కొనేవారు ఇప్పుడు పావు కిలోతో సరిపెట్టుకుంటున్నారు. కాగా భారీ వర్షాలతో అల్లం వెల్లుల్లి పంట నీట మునగడం, మార్కెట్కు సరుకు రాక బాగా తగ్గడం, పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతులు మందగించడం, దూర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవడం తదితర కారణాల వల్లే ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇది అంటే అల్లం వెల్లుల్లి కొనడానికి వచ్చాం మార్కెట్కి. అల్లం రేట్ అడగలేదు కానీ వెల్లుల్లి కావాల్సి వచ్చాము. ఒక్కొక్కరు 400, 500 చెప్తున్నారు. పండగ సీజన్ అదే పచ్చళ్ళ సీజన్ రాకముందే ఇంత కాస్ట్లీ ఉంటే ఈసారి పచ్చళ్ళు అయితే 0 పెట్టుకోవటము. కొంచెమే పావు కేజీ అట్లా తాలింపులోకి అట్లా తీసుకొని వెళ్తున్నాము. అంటే ఇంట్లో ఎలా వాడుతున్నారు వెల్లుల్లిని? ఇక పోపులో వేస్తాం కదా, లేడీస్ అంటే ప్రతి దాంట్లో పోపులో వేస్తాము మంచి ఫ్లేవర్ ఉండటానికి. అట్లా తీసుకుందామని వస్తే 400, 500 కిలో చెప్తున్నారు. అది కూడా కొత్తది, పాతది కాదు. నార్మల్ గా అయితే ఎక్కువ వాడేస్తూ ఉంటాము. ఇప్పుడు మీరు ఎలా వాడుతున్నారు? ఇంకా చూసి కొసరు వాడాల్సి వస్తుంది. ఎప్పుడు తగ్గుతాయో ఏమో మరి రేట్స్. కొత్త పంట మార్కెట్కు రావాలంటే మరింత సమయం పట్టే ఛాన్స్ ఉంది.
అదీ కాక పాత పంటనే ప్రజలు ఎక్కువగా కొంటారు. మహారాష్ట్రలోని నాసిక్, పూణే ప్రాంతాల్లో గతంలో భారీ వర్షాలతో వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. తెలుగు రాష్ట్రాలకు గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ నుంచి అల్లం వెల్లుల్లి ఎక్కువగా దిగుమతి అవుతుందని వ్యాపారులు చెబుతున్నారు. మరో నెల రోజుల పాటు ఇవే ధరలు కొనసాగవచ్చని అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్లోని ప్రధాన హోల్సేల్ మార్కెట్లైన ఉస్మాన్గంజ్, మలక్పేట్లకు సైతం అల్లం వెల్లుల్లి రాక బాగా తగ్గింది. నేరుగా రైతులు అమ్మే రైతు బజార్లలోనే రేటు భారీగానే ఉంది. చాలా రేట్లు పెరిగిపోయినాయి. అసలు కొనాలంటే భయం వేస్తుంది. 200 పైన రేటు ఉంటే ఎట్లా కొంటారు? నార్మల్ పీపుల్ కొన్ని తినాలంటే భయంగా ఉంది. అసలు ఇంత రేట్లు పెరుగుతాయి, ముందు ఎప్పుడు లేవు ఇంత రేటు. అల్లం ఎల్లిగడ్డ కొనుక్కోవాలంటే భయం అవుతుంది. అంటే మీకు తెలిసి హైయెస్ట్ కాస్ట్ ఎంత వెల్లుల్లిగడ్డ? 150, 160 ఉండే, ఇప్పుడు 200 దాటిపోయింది రేటు. చాలా రేట్లు అయితే పెరిగినాయి, కొనడానికి కష్టంగా ఉంది. ఇంట్లో ఎలా వాడుతున్నారు వెల్లుల్లిగడ్డని? అసలు వాడడమే బంద్ చేసినాము. తాలింపులలో 2 వేసుకొని సదిరి పెట్టుకుంటున్నాం. అంత భయంగా ఉంది కొనుక్కోవాలంటే, రేట్లు పెరిగిపోయినాయి. వెల్లుల్లిగడ్డ లేకపోతే కూరలకి టేస్ట్ ఉండదు. కానీ రేటు పెరిగింది కాబట్టి కొనుక్కోవాలంటే భయంతో ఇంకా కొనుక్కోవట్లేదు. చాలా పిరమైంది, 300 కిలో. ఇంత టూ మచ్గా ఉంది అని అనుకుంటున్నాను నేను. అసలు మేమైతే అది వాడడమే బంద్ చేసినాం. అంత పిరం ఉంటే కొనడానికి కష్టంగా ఉంది. డిమాండ్కు సరిపడా అల్లం వెల్లుల్లి ఉత్పత్తి కావటం లేదని రైతులు పేర్కొన్నారు. హైదరాబాద్కు ఎక్కువగా జహీరాబాద్, కోహిర్, వికారాబాద్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి అల్లం వెల్లుల్లి ఎక్కువగా వస్తుంటుంది. ఉమ్మడి జిల్లాలో రోజుకు 50 టన్నుల వరకు అల్లం వెల్లుల్లి అమ్ముడవుతుంది. కానీ ప్రస్తుతం 20 టన్నుల నుంచి 30 టన్నుల వరకే దిగుమతి అవుతుందని, దీంతో కొరత ఏర్పడి ధర పెరిగిందని వ్యాపారస్తులు చెబుతున్నారు. దిగుమతి అవుతున్న సరుకు కూడా వేరే రాష్ట్రాల నుంచే వస్తుందని, పొరుగు జిల్లాలోని ఉత్పత్తి పడిపోయిందని కూడా వ్యాపారులు, టోకు వర్తకులు చెబుతున్నారు. దూర ప్రాంతాల నుంచి దిగుమతి వల్ల కూడా ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఎక్కువై ధర పెరిగిందని వర్తకులు పేర్కొంటున్నారు. వెల్లుల్లిగడ్డ కాస్ట్ ఎంత పెరిగింది? ఇప్పుడు 320 నుంచి 360 వరకు పెరిగింది. మంచి క్వాలిటీ. హైయెస్ట్ ఎంత అయింది? అంటే ఒక 10 days బ్యాక్ బిఫోర్ 400 వరకు వెళ్ళింది. సో మరి ఇలా కాస్ట్ పెరిగినప్పుడు జనాలు ఎలా వస్తున్నారు? కొద్దిగా తక్కువనే మేడం, ఎందుకంటే రేట్ ఎక్కువ కదా. కేజీ తీసుకునే వాళ్ళు ½ కేజీ, పావు కేజీ తీసుకుంటారు. మీ వ్యాపారం ఎలా ఉంది? కొద్దిగా నార్మల్ తగ్గింది, రేట్ ఎక్కువైంది కదా. అంటే రేట్ ఎందుకు ఎక్కువైందంటే లాస్ట్ టైం కన్నా కొద్దిగా ఈసారి తక్కువ ఉందంట. అక్కడ ప్రొడక్షన్ లేదనుకో, మెయిన్ థింగ్ ప్రాబ్లం. కొద్దిగా ఇప్పుడు వస్తుంది, తగ్గుతుంది అంట. 1 month 15 days లోపల తగ్గుతుంది. మీరు ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇలా స్టార్ట్ చేసి ఈ వ్యాపారం? ఇక్కడ 6 years అయిపోయింది ఆల్రెడీ, 6-7 years. అప్పటితో చూస్తే ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది. ఇంత హైయెస్ట్ అంటే ఒక 5 years బ్యాక్ అయింది, మళ్ళీ ఆఫ్టర్ 5 years తర్వాత ఇప్పుడే. అంటే చాలా లాంగ్ బ్యాక్ చాలా కాస్ట్ పెరిగింది అని చెప్తున్నారు. ఒక 20 years బ్యాక్ 300కి వచ్చింది. 2017 అట్లా. ఓకే, ఇప్పుడు 24 కదా. ఒక 4-5 years మధ్యలో గ్యాప్ తర్వాత పెరిగింది. అంతకుముందు 100 రూపీస్ ఉంటుండే, 80-100 ఉంటుండే లాస్ట్ ఇయర్. ఇప్పుడు ప్రొడక్షన్ తక్కువ ఉందని అంటారు. మరి అది మనకు కూడా తెలియదు. ఇది మన సైడ్ తక్కువ ఉంటుంది ఆల్రెడీ. మధ్యప్రదేశ్, ఊటీ అక్కడ నుంచి వస్తుంది, నాగ్పూర్ అక్కడ ఎట్లుందో మనకు తెలియదు. మన హైదరాబాద్ అయితే అల్లం వెల్లుల్లి ధర పెరగడంతో మార్కెట్లో నకిలీ మాల్ ఎక్కువైంది. తక్కువ ధరకే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటూ ముఠాలు నకిలీ మాల్లు మార్కెట్లోకి వదులుతున్నాయి. కిరాణా దుకాణాల్లో నకిలీ సరుకులు అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇప్పుడున్న రేట్లతో పోలిస్తే తక్కువ ధరకే అల్లం వెల్లుల్లి పేస్ట్ అమ్ముడవుతుండడంతో పేద మధ్యతరగతి ప్రజలు వాటిని కొని తింటున్నారు. కెమికల్స్తో కూడిన నకిలీ సరుకుతో ప్రాణాలకు ముప్పు ఉందని, స్వచ్ఛమైన అల్లం వెల్లుల్లి కొనలేని వారు అది వేయకున్నా సరే కూరలు వండుకోవచ్చని కూడా డాక్టర్లు ప్రజలకు సూచిస్తున్నారు. చూసారు కదండి, వెల్లుల్లిగడ్డ రేట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా మంది ఆడవాళ్ళు ఏమంటున్నారంటే పచ్చళ్ళ సీజన్ రాకముందే వెల్లుల్లిగడ్డ ఇంత రేటు పెరగడం వల్ల అసలు ఈసారి పచ్చళ్ళు పట్టాలంటేనే చాలా భయమేస్తుంది అని చెప్తున్నారు. అలాగే వెల్లుల్లిగడ్డ రేటు ఇంతగా పెరగడంతో మధ్య తరగతి ప్రజలు అసలు కొనాలంటేనే చాలా భయంగా ఉంది అని చెప్తున్నారు. కొంతమంది బిజినెస్ చేసుకునే వాళ్ళు అయితే అసలు ఈసారి బిజినెస్ అయితే మాకు చాలా తక్కువగా ఉంది,
వెల్లుల్లిగడ్డ రేట్ అయితే పెరిగింది, కానీ బిజినెస్ అయితే మాకు చాలా తక్కువగా ఉంది. ఇదివరకు అయితే వెల్లుల్లిగడ్డ రేటు తక్కువ ఉన్నప్పటికీ చాలా మంది జనాలు ఎక్కువగా వచ్చి కొనడం అనేది జరిగింది అని మేతీపట్నంలోని రైతు బజార్లో రేట్లు ఈ విధంగా ఉన్నాయి. కెమెరామెన్ శ్రీకాంత్ తో రిపోర్టర్ అంకిత.